మేడం నమస్తే అండి. నమస్తే. మరి నిన్న ఏదైతే చింతకాయల విజయ్ గారు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసే టైంలో మంగళగిరికి సంబంధించిన చేనేత కండువ ఒకటి మెడలో ధరించుకుని ప్రమాణ చేసినట్టు మనం సోషల్ మీడియా దగ్గర మొత్తం చూస్తాను. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ముందుగా మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మంచి టాపిక్. చింతకాయల విజయ్ గారు అయ్యన్న పాత్రుడు గారి కొడుకు. ఆయనకి ఒక మంచి పదవినిచ్చి లోకేష్ గారు ఆయన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన అభిమానాన్ని ఎంత గౌరవంగా రాజ్యసభలో చేనేతని ప్రోత్సహిస్తూ మంగళగిరి చేనేత వస్త్రాన్ని మెడలో ధరించి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే సహజంగా అందరూ ఎవరి పార్టీ కండవాళ్ళు వాళ్ళు కప్పుకొని వాళ్ళ పార్టీ ఇదిని తెలియజేస్తారు. ఆయన చేనేతకి అంబాసిడర్ లాగా చేనేత వస్త్రాన్ని మెడలో ధరించి ప్రమాణ స్వీకారం చేయటం అనేది మా ఆడవాళ్ళందరికీ చాలా ఆనందకరమైన విషయం. చేనేత కార్మికులందరూ ఆ కార్యక్రమాన్ని చూసి చాలా పొంగిపోయి ఉంటారు. మా చేనేత వస్త్రం ఇవాళ రాజ్యసభలో ఒకరి మెడలో తీసి అందరూ కూడా చూడగలిగేంత స్థాయిని తెచ్చింది అనేది గర్వకారణం. అంటే ఇక మనం చూసినట్టయితే ఏదైతే లోకేష్ గారు ఆయనకి గౌరవ సంప్రదాయం రాజ్యసభ సీట్ ఇచ్చారో అలాగే ఆయన ఇలాగే మంగళగిరికి సంబంధించిన వస్త్రాన్ని కూడా వేసుకోవటం ఏంటి, ఇలా ఒక మంగళగిరి వాసిగా మీరేం చెప్తారండి? మంగళగిరి వాసిగా ఇవాళ చేనేత వస్త్రాలు ఇవాళ ఆరోగ్యకరమైన వస్త్రం ఏదన్నా ఉందంటే నేత. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఆధునికీకరణంగా అనేక రకాలైన టెక్స్టైల్స్, సిల్క్ కానీ పాలిస్టర్ కానీ అనేక రకరకాల విభిన్నమైన వాడకాలు వస్తున్నాయి వస్త్రాల్లో. కానీ ఎప్పటికైనా తీరిగ్గా మన్నికగా హుందాగా కనిపించేది చేనేత వస్త్రం. ఒంటికి ఆరోగ్యం కూడా ఆహ్లాదం దాన్ని చూసేది. అది నిన్న మంగళగిరి ఆయన అయ్యన్న పాత్రుడు గారి కొడుకు అందులో చింతకాయల విజయ్ గారు నిన్న ఆ చేనేత వస్త్రాన్ని మెడలో ధరించి చూస్తే మంగళగిరి వాసులుగా మేము చాలా ఆనందపడ్డాం. అంటే మంగళగిరిలో ఈ చేనేత కార్మికులందరూ ఎక్కువగా ఉన్నారు. చేనేత పనివారు ఈ మధ్యన మాకు చేనేత వస్త్రాలకి ఆదరణ తగ్గిపోయిందన్న టైంలో ఆయన ఆ చేనేత వస్త్రాన్ని మెడలో ధరించి చూపించడం అనేది మంగళగిరి వాసిగా నేను ఆ చేనేతలు ఈ నేత కార్మికులు అందరూ కూడా ఆ విషయాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అంతటి చేనేతని ఆ రాజ్యసభలో ప్రమోట్ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అంటే నిన్న ఏదైతే రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ గారు కూడా ఇటు మంగళగిరికి సంబంధించిన కండువా కూడా మెడలో ధరించడం కానీ ఏంటన్నా ఎలా ఏం చెప్తారు దాని గురించి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి కుమారులు మన చింతకాయల విజయ్ గారు వారు రాజ్యసభ సభ్యులు అవ్వటం చాలా ఆనందదాయకం. రేపొద్దున మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి పనులు ఎటువంటి చిన్న అవసరం ఉన్నా కూడా మన నాయకులు అక్కడ ఉండడం వల్ల మనకి మంచి యొక్క ప్రతి పని కూడా అనుకూలంగా జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా లోటు లేకుండా మన వాళ్ళు ఉంటే మనకి చేసి పెడతారు. అంటే గతంలో ఈ మంగళగిరికి సంబంధించిన ఏంటి చేనేత వస్త్రాల పట్టుకు సంబంధించిన కానీ ఇలాంటి ఎప్పుడన్నా జరిగిందంటారా? లేదు. లోకేష్ గారు వచ్చినాక బ్రాహ్మణి మేడం వచ్చినాక ఈ ఆటో నగర్లో అది ఫ్యాక్టరీ వీవర్స్ పెట్టారు. వీవర్స్ అందరికి కూడా ఇవాళ మంగళగిరి చేనేత కంచిపట్టు చీరల కన్నా కూడా పెద్ద ఫేమస్ అయింది. మంగళగిరి పట్టు చాలా బాగుంటుంది. చీరలు కూడా ఇవాళ చాలా డిజైన్స్ వచ్చినాయి. అలాగే పంచలు కూడా చాలా రకాల డిజైన్స్ వచ్చినాయి. శారీస్ ఎన్ని రంగులు ఉన్నాయో పంచలు కూడా అన్ని రకాలుగానే మంగళగిరి కండవ కూడా మంచి ఫేమస్ వచ్చింది. అటు జనసేన కండవైనా ఇటు తెలుగుదేశం కండవైనా సరే చాలా నేత కండవల్లే వాడుతున్నారు అందరూ కూడా. రాష్ట్రంలో కూడా చాలా ఈ చేనేతగా మంచి అభివృద్ధి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా మన చింతకాయల విజయ్ గారు ఈరోజు మంగళగిరి చేనేత కండవ వేసుకొని ఆయన రాజ్యసభలో ప్రసంగించడం కూడా అది చాలా ఆనందకరం. మంగళగిరి వ్యూవర్స్ అందరూ కూడా చాలా సంతోషపడాల్సిన విషయం. అంటే సార్ ఇక్కడ ఏదైతే నిన్న చింతకాయల విజయ్ గారు రాజ్యసభలో మాట్లాడారు కదా, అసలు ఎలా సార్ ఆయన వేసుకున్న కండవా పట్ల కానీ? చింతకాయల విజయ్ బాబుకి రాజ్యసభ ఇచ్చినందువల్ల అతను మంగళగిరికి సంబంధించిన చేనేత కండవా మెడలో వేసుకొని రాజ్యసభలో ప్రస్తావించడం మంగళగిరి వాసులుగా మేము కూడా గర్విస్తున్నాము. ఇటు భువనేశ్వరి గారు కానివ్వండి, బ్రహ్మిణి మేడం గారు కానివ్వండి, వీళ్ళు కూడా చేనేత వస్త్రాలు వాడుతున్నాడు. మంగళగిరిలోనే కాకుండా రాష్ట్రం దేశ విదేశాల్లో కూడా చేనేత వస్త్రాలు తీసుకెళ్తున్నారు. ఇది చాలా శుభపరిణయం. మంగళగిరి వాసిగా మేము గౌరవపడుతున్నాం. చేనేత పరిశ్రమని బాగా అభివృద్ధి చెంది శారీస్ని కానీ బట్టలు కానీ నేసినవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేయడం కానీ ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మంగళగిరి చీరలు అంటే మంచి పేరు రావడం కానీ చాలా బాగుంది. బ్రాహ్మణి మేడం గారు మంగళగిరి చీర కట్టుకోవడం వల్ల కూడా మంగళగిరి ఆ చీరలకి ఎంత డిమాండ్ అంటే ఇవాళ మేడం గారు కట్టుకున్న చీర ప్రతి ఒక్కళ్ళకి ఆ చీర కావాలని మంగళగిరి వచ్చి కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది.